వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నాడు స్వతంత్ర సమరయోధుల కన్నీళ్లకు, బ్రిటిష్ వారి క్రూరత్వానికి సాక్ష్యంగా నిలిచిన అండమాన్ నికోబార్ దీవులు నేడు నవ భారత నిర్మాణంలో సరికొత్త శక్తి కేంద్రంగా ఆవిర్భవిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వం, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం దేశ ఇంధన రంగంలోనే ఒక మహనీయ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి సంపదకు, సుందరమైన సముద్ర తీరాలకు నిలయమైన అండమాన్ ప్రాంతం ఇకపై కేవలం ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా భారతదేశం మొత్తానికి వెలుగులు పంచే మెగా గ్రీన్ పవర్ హౌస్ గా మారబోతోంది. ప్రధాని మోదీ గారి అసాధారణ ఆలోచన సరళి, పర్యావరణ అనుకూల విధానాల వల్లనే ఈ అద్భుతం సాధ్యం కాబోతోంది. దీనికి సంబంధించిన సమగ్ర విశ్లేషణను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. బ్రిటిష్ కాలంలో అండమాన్ అంటే అత్యంత కఠినమైన సెల్యులార్ జైలు. మాతృభూమి విముక్తి కోసం పోరాడిన వీరులను ఇక్కడ బంధించి చిత్రహింసలు పెట్టారు. కానీ నేడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆ చీకటి స్మృతులను చెరిపేస్తూ అదే అండమాన్ నుంచి దేశం మొత్తానికి వెలిగించే కాంతి పుంజలు ప్రసరించబోతున్నాయి. ప్రస్తుత ఆధునిక కాలంలో అండమాన్ అంటే మనకు గుర్తొచ్చేది విశాలమైన నీలి సముద్రం, అద్భుతమైన దీవులు, అక్కడి విభిన్న సంస్కృతులు. అయితే రాబోయే రోజుల్లో అండమాన్ పేరు వినగానే దేశాన్ని స్వావలంబన వైపు నడిపించే ఒక వ్యూహాత్మక ఇంధన క్షేత్రం గుర్తుకు రానుంది. ఇక్కడ ఎలాంటి బొగ్గు గనులు లేవు, జీవనదులు ప్రవహించవు. అయినప్పటికీ దేశం మొత్తానికి 500 ఏళ్లకు పైగా సరిపడా విద్యుత్తును అందించే బృహత్తర ప్రణాళికను మోదీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం భారతదేశం ఆర్థికంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వృద్ధితో పాటు దేశంలో విద్యుత్ అవసరాలు కూడా నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాత పద్ధతుల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేస్తే వచ్చే నష్టాలను మోదీ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. దీనిపై ఎక్కువగా ఆధారపడితే పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ కి ఇది దారితీస్తుంది. ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. వర్షాభావ పరిస్థితులు ఇది విఫలమవుతుంది. గాలి బాగా వీచినప్పుడు మాత్రమే దీని ద్వారా ఉత్పత్తి సాధ్యమవుతుంది. వర్షాకాలంలో రాత్రి సమయాల్లో తగినంత స్థాయిలో విద్యుత్ రాదు. పైగా దీనికి 1000 ఎకరాల భూమి అవసరమవుతుంది. మనలాంటి భారీ జనాభా ఉన్న దేశంలో వ్యవసాయేతర భూమిని భారీగా కేటాయించడం సవాలే. ఈ పరిస్థితులన్నిటికీ చెక్ పెడుతూ పర్యావరణానికి రక్షణ కవచం నిలిచే ఒక శాశ్వత పరిష్కారం కోసం ప్రధాని మోదీ అన్వేషించారు. ఆ అన్వేషణ నుంచి పుట్టిందే అండమాన్ బ్లూ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్. అండమాన్ నికోబార్ ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైనది. అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఒక పెద్ద సవాల్. ఈ సవాల్ని స్వీకరించిన మోదీ ప్రభుత్వం సరికొత్త అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించుతోంది. హిందూ మహాసముద్రంలో భాగమైన అండమాన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎనర్జీ హాట్స్పాట్లను గుర్తించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్రంపై అత్యాధునిక వేదికలను నిర్వహిస్తారు. ఎనర్జీ కన్వర్టర్లు, హైబ్రిడ్ కన్వర్టర్లు, ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పవర్ జనరేటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థల ద్వారా పర్యావరణానికి ఒక రవ్వంత కూడా హాని కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రాబోయే కొద్ది సంవత్సరాలలోనే ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. సముద్రంలో అపరిమితమైన శక్తి దాగి ఉంది. అలలు, ఆటుపోట్లు, అంతర్గత ప్రవాహాల వల్ల సముద్రంలో నిరంతరం సహజ కదలికలు ఉంటాయి. దీనివల్ల సముద్రపు ఎగువ నీటిని, దిగువ నీటికి మధ్య ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాలను ఉపయోగించుకొని విద్యుత్గా మార్చే సాంకేతికతను భారత్ వాడుకోబోతోంది. సముద్ర జలాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 9.2 లక్షల టెరావాట్ గంటల విద్యుత్తుని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు కేవలం అలల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే మోదీ గారి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారత శాస్త్రవేత్తలు అంతకంటే భిన్నంగా ఒక అడుగు ముందుకు వేశారు. కేవలం సముద్రపు అలలపైనే ఆధారపడకుండా గరిష్టంగా విద్యుత్తుని పిండుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన సమగ్ర ప్లాన్ ని రూపొందించింది. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు సముద్ర ఉపరితలంపై విశాలమైన సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల భూమిని ఆక్రమించాల్సిన అవసరం ఉండదు. సాలినిటీ గ్రేడియంట్ ఎనర్జీ, నదుల నుంచి వచ్చే తీపి నీరు, సముద్రంలో ఉప్పు నీరు కలిసే చోట ఉండే లావణీయత వ్యత్యాసాల ద్వారా కూడా విద్యుత్తుని తయారు చేసే సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. భారత్ కి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, వ్యూహాత్మక ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలో సంవత్సరానికి 1000 టెరావాట్ అవర్ల విద్యుత్ని ఉత్పత్తి చేసే సత్తా మనకుంది. ప్రస్తుతం మన భారతదేశం ప్రతి ఏటా దాదాపు 1600 టెరావాట్ల విద్యుత్తుని వినియోగిస్తుంది. మన దేశ అవసరాలు భవిష్యత్తులో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. మోదీ ప్రభుత్వం అండమాన్ సముద్ర తీరంలో గుర్తించిన బ్లూ ఎనర్జీ వనరులను గనక పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దాదాపు 575 సంవత్సరాల పాటు దేశం మొత్తానికి ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్తుని సరఫరా చేయొచ్చు.
ఇది కేవలం ఊహ కాదు, పక్కా ప్రణాళిక. ఇందుకోసం మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ ని కూడా సిద్ధం చేశారు. దేశంలో ఏ సముద్ర తీరంలో ఎంత శక్తి దాగి ఉందో మ్యాపింగ్ చేయడం దీని ప్రత్యేకత. సముద్ర జలాల నుంచి విద్యుత్ తీయడం అనేది సాంకేతికతంగా అత్యంత సంక్లిష్టమైనది, ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం 1 మెగావాట్ టైడల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 60 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అదే సోలార్ పవర్ కి 3 నుంచి 4 కోట్లు, పవన విద్యుత్ కి 4 నుంచి 5 కోట్లు సరిపోతుంది. ఖర్చు ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టు వైపు మొగ్గు చూపడానికి కారణం ఆయనకున్న ల్యాండ్ మార్క్ విజన్. రాబోయే రోజుల్లో సాంకేతికత మరింత అందుబాటులోకి వస్తుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే ఆటోమేటిక్ గా తయారీ ఖర్చు పడిపోతుంది. రాబోయే కాలంలో మానవాళి ఇంధన అవసరాలను తీర్చేది కేవలం సముద్రం మాత్రమేనని అంతర్జాతీయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. గతంలో ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో భాగంగా భారతదేశం గ్రీన్ ఎనర్జీ రంగానికి కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మోదీ ప్రభుత్వం ఊహించిన స్థాయికి పెంచింది. గుజరాత్ లోని కచ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విండ్ పార్క్ నిర్మించడంతో పాటు ఇప్పుడు అండమాన్ లో ఓషన్ ఎనర్జీకి పునాది వేయడం మోదీ పట్టుదలకు నిదర్శనం. బొగ్గు వినియోగాన్ని తగ్గించడం ద్వారా కార్బన్ ఉద్గారాలు శూన్య స్థాయికి చేరుకుంటాయి. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి మన దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడవచ్చు. ఒకప్పుడు అండమాన్ అంటే శిక్షకు వేదిక, కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారి హయాంలో అది దేశ ప్రగతికి చోదక శక్తిగా మారుతోంది. 575 ఏళ్ల పాటు దేశానికి కరెంటు కష్టాలు లేకుండా చేయగల ఈ మహత్తర బ్లూ ఎనర్జీ విప్లవం భారతదేశాన్ని ఇంధన రంగంలో సూపర్ పవర్ గా నిలబెట్టబోతోంది. సముద్రపు అలల సాక్షిగా నవ భారత భాగ్య విధాత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం కాబోతుంది. ప్రకృతిని పూజిస్తూనే సాంకేతికతను జోడిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న మోదీ వ్యూహాత్మక ఆలోచనలకు ఈ అండమాన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఒక సజీవ సాక్ష్యం. అలాంటి ఆలోచనలున్న ఒక నాయకుడు ఈ భరతమాతకు దక్కడం గొప్ప వరం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్గా మళ్ళీ మనకు 1st తారీఖు వచ్చేస్తుందండి. శాలరీస్ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఆఫీస్ని రన్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆఫీస్ నడుస్తుంది. అలాగే ముందు ముందు కూడా సహాయం చేస్తారు. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా అని ఆశిస్తున్నాను. చెయ్యాలి అనుకునేవారు కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని చేయండి. లేదా దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.